35 years, మ్యారేజ్ అయ్యి 17 years. బయట 2 సార్లు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కూడా మీకు అందరూ కదా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మన ఎవాల్యుయేషన్ లో ఏంటంటే కొంచెం ఇద్దరికి బార్డర్ లైన్ షుగర్స్ బీపీ ఉంటే అవి కరెక్ట్ చేసాము. డైట్ ఎక్సర్సైజ్ అన్ని మంచిగా చేశారు. సెకండ్ మంత్ లోనే మీకు కన్సీవ్ అయ్యారు. హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది, సరేనా. అండ్ ప్రీవియస్ ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది. యాక్చువల్ గా ఏంటంటే ట్యూబ్ లో ఎప్పుడైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ గానీ అబార్షన్స్ గానీ ఉంటే కనుక ఆఫ్టర్ ఓవులేషన్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కరెక్ట్ గా వాడుకోవాలి. చెప్పిన డేట్ కి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని అండ్ ఎర్లీ స్కాన్ కి రావాలి. ఎందుకంటే ఎర్లీ స్కాన్ వస్తే ఏంటంటే ప్రీవియస్ లో ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వస్తే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎక్టోపిక్ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. అదర్ ట్యూబ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ 4 weeks కి మీరు యూరిన్ టెస్ట్ లో చెక్ చేసుకున్నప్పుడే స్కాన్ లో మీరు ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో ఉందా, సాక్ యూట్రస్ లో ఉన్నదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్.